ఆదివారం 12:30 గంటలకు ప్రసారమవుతుంది. క్రిందటి వారం ప్రసారమైన ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. అలాగే ఇవాళ లా అండ్ లైఫ్ కార్యక్రమంలో విడాకుల గురించి చర్చిద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ నాగేశ్వర గారు. ఫస్ట్ ఈ డైవర్స్ కేసెస్ అనేవి ఈ జనరేషన్లో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అసలు రీజన్స్ ఏంటండి? డైవర్స్ కేసెస్ పెరగడానికి రీజన్స్ ఏంటంటే మారిన జీవన విధానం అండి. మనిషి విలువను పెంచుకుంటున్నాడు తప్ప మనసుకు సంబంధించిన విలువను పెంచుకోవడం లేదు. జీవిత విధానంలో చాలా తేడా రావటం వల్ల జనరల్గా డైవర్స్ పెరగడానికి కారణం మెయిన్ ఏంటంటే సిటీ పరిస్థితులు, వర్కింగ్ ప్రెషర్, వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి రావటం, తర్వాత ఈ పెళ్లి అనేది కూడా చాలా తక్కువ వ్యవధిలో చేయటం, కెరియర్ పరంగా లేట్ ఏజ్లో కూడా పెళ్లి చేయడం కూడా డైవర్స్ కారణం. జనరల్గా ఏజ్ లేట్ కెరియర్ కోసం వీళ్ళు ఏజ్ లేట్ 30 years 32 అట్లా చేయడం కూడా డైవర్స్ పెరగడానికి కారణం అండి. ఓకే, అంటే ఇప్పుడు చిన్న ఏజ్ లో చేసిన ప్రాబ్లమే, ఎక్కువ ఏజ్ పెరిగినా కానీ ప్రాబ్లమే అంటారు. చేయాల్సిన ఏజ్లో చేయాలి పెళ్లి. ఓకే, అంటే ఇప్పుడు మెంటాలిటీస్ బట్టి ఉంటుందంటారా? అంతే అండి. అంటే చేయాల్సిన ఏజ్లో చేస్తే ఏంటంటే జనరల్గా మన భారత వ్యవస్థలో ఎప్పుడైనా కూడా అరౌండ్ 25కి 22కి 23కి చేస్తే అప్పుడు బాగుంటుంది. ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకోవడానికి అందరు కెరీర్ మీద దృష్టి పెడుతున్నారు బాగా. ఓకే, కెరీర్ మీద దృష్టి పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి వర్క్ ప్రెషర్, ఇవన్నీ ఆహార అలవాట్లు కూడా ఈ వ్యక్తిత్వం మీద దెబ్బ చేర్చడానికి అవకాశం ఉంది. ఓకేనండి. ఇంకా ఇవి చూస్తే ఎక్కువ ఉమెన్ రిలేటెడ్లోనే ఉంటుందా లేకపోతే మెన్ కూడా ఉంటుందంటారా? అంటే డైవర్స్ అనేది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దానికి జనరల్గా అప్లై చేసుకోవడం అనేది అమ్మాయి సైడ్ నుంచి అప్లై చేసుకోవచ్చు, అబ్బాయి సైడ్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి మెన్ ఉమెన్ అంటే ఏముంటుంది. కానీ ఎక్కువ కేసెస్ అనేది ఉమెన్ సైడ్ నుంచి కనిపిస్తూ ఉంటాయి. ఉమెన్ సైడ్ నుంచి కనిపిస్తుంది అంటే మనది జనరల్గా పురుషాధిక సమాజం కాబట్టి మహిళలకు కావాల్సిన చట్టాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఆడవాళ్ళ నుంచే ఇవి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరి ప్రత్యేకంగా మగవారికి కూడా కొన్ని చట్టాలు అనేవి ఉన్నా కానీ బయటకు అనేవి రావట్లేదు. మరి అలాంటి మగవారికి ప్రత్యేకంగా చట్టాలు అంటూ ఏమి లేవు. కాకపోతే వారి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు వారు కూడా. కానీ వారి సమస్యలు బయటకు కానీ మన పురుషాధిక సమాజం కాబట్టి మహిళల రక్షణ కోసమే ప్రభుత్వం కానీ సొసైటీ కానీ సమాజం కానీ మహిళల రక్షణ కోసమే చట్టాలు చేయబడ్డాయి. పురుషుల కోసం పెద్ద చట్టాలు ఏం లేవు. మరి అలాంటి వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలండి? అలాంటి వాళ్ళు జనరల్గా డైవర్స్ ద్వారానే అప్రోచ్ అవుతారు. వాళ్ళకి సంబంధించి మెయిన్ డైవర్స్, ఈ విడాకులకు సంబంధించి డైవర్స్ అనేది మెయిన్ ప్రాధాన్యత వహిస్తుంది వాళ్ళకి. ఓకే, ఇంకా డైవర్స్ తీసుకునే కేసెస్లో పిల్లలకి ఎటువంటి రైట్స్ ఉంటాయండి ఇఫ్ దే హ్యావ్ ఎ చిల్డ్రన్? డైవర్స్ తీసుకునే కేసెస్లో అంటే పిల్లలకి వచ్చేసి మెయిన్ దాన్ని చైల్డ్ కస్టడీ అంటారు. భార్యాభర్తల మధ్యలో గొడవైనప్పుడు పిల్లలకి వచ్చేసి అప్ టు 5 years వరకు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, పిల్లలు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా అప్ టు 5 years వరకు మదర్ దగ్గరే ఉండాలి. అది రూల్. అది ఫాదర్ యాజ్ ఏ న్యాచురల్ గార్డియన్ కాబట్టి ఫాదర్ హ్యాస్ రైట్ టు విజిట్. ఏదన్నా వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అయినప్పుడు ఫాదర్ కి పిల్లల్ని చూసే హక్కు ఉంటుంది. కానీ అప్ టు 5 years వరకు మాత్రం వాళ్ళు మదర్ దగ్గరే ఉండాలి. అది అప్ టు 5 years వరకు మదర్ దగ్గర ఉండాలి. రెండోది వచ్చేసి వాళ్ళ ఆలనా పాలనకు సంబంధించి మెయింటెనెన్స్ వాళ్ళ భర్త దగ్గర నుంచి భార్య తీసుకునే అధికారం ఉంటుంది. ఓకే, అండ్ ఇంకా డైవర్స్ అప్పుడు యాక్చువల్లీ ముందు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది ఇస్తూ ఉంటారు. దాని ఇంపార్టెన్స్ ఏంటి సార్? డైవర్స్ అప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది చట్టంలోనే రాసింది. అది హిందూ మ్యారేజ్ యాక్ట్లోనే ఎప్పుడైతే భార్య కానీ భర్త కానీ కోర్టులో డైవర్స్ అప్లై చేసినప్పుడు కోర్ట్ బిఫోర్ గోయింగ్ టు టేక్ ప్రొసీడింగ్స్ అంటే కేస్ ప్రొసీడింగ్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళని కౌన్సిలింగ్ సెంటర్కి పంపిస్తారు. అక్కడ వాళ్ళకున్న సమస్యల్ని, వాళ్ళిద్దరి మధ్య అవగాహన లోపం కావచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇద్దరికి పడకపోవచ్చు, రెండు కుటుంబాల మధ్యలో వ్యత్యాసం ఉండొచ్చు, ఏదైతే అక్కడ వాళ్ళు అక్కడ ఐడెంటిఫై చేస్తారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్లో దాన్ని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ అనొచ్చు, మీడియేషన్ సెంటర్ అనొచ్చు. అక్కడ వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ని వాళ్ళు చర్చించి భార్యాభర్తలను కూర్చోబెట్టి మ్యాక్సిమం అక్కడనే రిజాల్వ్ చేస్తానికి ట్రై చేస్తారు. ఒకవేళ అక్కడ కూడా ఆ సమస్య పరిష్కరించబడకపోతే మళ్ళీ అది కేసు కోర్టుకి వెళ్తుంది. కోర్టులో అప్పుడు కేసు అది రన్ చేస్తారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ పాత్ర డైవర్స్లో కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ మీదనే వాళ్ళు కలపడానికి, ఎందుకంటే కోర్టు ఎక్కువ భార్యాభర్తల్ని కలపడానికే ట్రై చేస్తుంటారు. కాబట్టి ఆ ఫ్యామిలీ కౌన్సిలింగ్లో వాళ్ళు ఏం చేస్తారు, కలపడానికి కావాల్సిన చర్యలు మొత్తం తీసుకుంటారు. సమాజపరంగా ఆడవాళ్ళకు సంబంధించిన రక్షణ విషయాలు కూడా వాళ్ళకు మెయింటెనెన్స్ కావచ్చు, సేఫ్టీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళ స్త్రీధనం అవి వాటన్నిటికి సంబంధించిన సెక్యూర్ కూడా ఏర్పరచడానికి అవకాశం ఉంటుంది దాంట్లో. ఓకే, అండ్ ఇంకా ఇందాక అన్నారు కదా వర్క్ ప్రెషర్ వల్లే కొన్ని రీజన్స్ చెప్పుకోవచ్చు డైవర్స్ కి అని. కానీ పల్లెటూరులో కూడా జరుగుతూ ఉంటుందండి. పల్లెటూరులో వర్క్ ప్రెషర్ ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో ఒక వ్యక్తి మామూలు సగటు జీవి కనుక గడపాలనుకుంటే
అరౌండ్ 10 to 12 అవర్స్ పని చేయాల్సి వస్తుంది ఆఫీస్లో. ట్రావెలింగ్ అనుకోండి, ట్రావెలింగ్ 1 to 2 అవర్స్ పడుతుంది. తర్వాత ఇక్కడ మనకు ఇంతకుముందు అంటే పూర్వకాలంలో డైవర్స్ తక్కువ ఉండడానికి గల కారణాలు ఏంటి అంటే అప్పుడు మనుషులతోనే మాట్లాడుతున్నాయి. ఇప్పుడు మనుషులతో మాట్లాడడం మానేశారు, యంత్రాలతో మాట్లాడడం మానేశారు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది. ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ అంటే భార్యాభర్తలు ఇంట్లో సింగిల్ ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆ సెల్ ఫోన్లో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడము, టీవీ చూడటము, ఇలాంటి వ్యాపకాల మీద దృష్టి పెడుతున్నారు తప్ప దానివల్ల ఇవి కూడా ఎక్కువ అవుతున్నాయి. జనరల్గా ఈ ఫేస్బుక్ అనుకోండి, వాట్సాప్ అనుకోండి, SMS అనుకోండి, అలాంటి కేసులు చాలా వస్తాయి. వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయినాయి కూడా. కాబట్టి వాటి ద్వారా ఏంటంటే అవి పెరగడం ద్వారా, వాటి వినియోగం పెరగడం ద్వారా మనుషుల మధ్య ఉన్న సంబంధాలు తగ్గిపోతున్నాయి. ఇంతకుముందు అవి లేనప్పుడు ఏంది, టీవీ, సెల్ ఫోన్స్ ఇవన్నీ లేనప్పుడు ఏంది, అక్కడ వేరే ఆప్షన్ లేదు. రిలేషన్సే ఇంపార్టెన్స్ వహిస్తాయి. వాళ్ళు మాట్లాడుకుంటారు, ప్లాన్ చేసుకుంటారు, అనుబంధాలు, ఆప్యాయతలు పెరుగుతుండే. ఇప్పుడు వాటి స్థానంలో ఇవి వచ్చేసినాయి. వీటితో వీళ్ళు ఎక్కువ చేయడం వల్ల, ఎక్కువ గడపడం వల్ల, సెల్ ఫోన్తో కానీ లేకపోతే టీవీలతో కానీ ఎక్కువ గడపడం, టెక్నాలజీ, ఇంటర్నెట్. ఇప్పుడు ఖాళీ ఉంటే ఫేస్బుక్ చూసేసుకుంటున్నారు తప్ప పక్క వ్యక్తిని మాట్లాడడం మానేస్తున్నారు. చేతిలో సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్తోనే మాట్లాడుతున్నారు. దాంట్లో వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, అప్డేషన్స్ అని ఇవే చూసుకుంటున్నారు తప్ప మానవత్వాన్ని మర్చిపోతున్నారు చాలా మంది. అది దాని మెయిన్ రీజన్ ఒకటి టెక్నాలజీ పెరగడం అనేది మెయిన్ రీజన్. అంటే టెక్నాలజీ డెవలప్ అవడం కూడా డైవర్స్ లో ఒక రీజన్ గా చెప్తున్నారు. చెప్పుకోవచ్చు, డైవర్స్ పరంగా అయితే కంపల్సరీ చెప్పవచ్చు దాన్ని. ఓకే, మరి ఈ కైండ్ ఆఫ్ కేసెస్ వచ్చినప్పుడు ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్? జనరల్గా అవి తక్కువ వాడమని చెప్తాం మనం. ఎందుకంటే టెక్నాలజీ అనేది మన అవసరానికి, మన సౌకర్యానికి వినియోగించుకోవాలి తప్ప దాన్నే జీవితంగా బతకూడదు అనేది చెప్తాం మనం. మనకు సెల్ ఫోన్ కనిపెట్టింది అవసరం కోసమే కనిపెట్టాలి తప్ప దాన్ని మొత్తం ఇప్పుడు ప్రపంచీకరణ కూడా ఏమైపోతుంది అంటే ఇప్పుడు బ్యాంకింగ్ కూడా సెల్ ఫోన్ ఏమని చెప్తున్నారు. ప్రతి ఒక్కటి ఏదైనా సెల్ ఫోన్ లో క్లిక్ కొడితే అన్ని వచ్చేటట్టు ఉన్నాయి. అందుకే మనుషులతో తగ్గడం, మాట్లాడడం మానేసి వీళ్ళు సెల్ ఫోన్ తో ఎక్కువ సాహసం చేయడం కూడా కారణం అవుతుంది బాగా. ఓకే, ఇంకా ఇప్పుడు వాట్ ఆర్ ద లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ 498/A సార్? 498 అనేది ఎక్కడైతే ఒక ఆడపిల్లకు వాళ్ళ అత్తగారింట్లో, ఎక్కడైతే ఒక ఆడపిల్లకు అత్తగారింట్లో భర్త తరపు నుంచి కానీ లేదంటే భర్త అత్తామామల తరపు నుంచి కానీ వాళ్ళ తోటికోడల తరపు నుంచి కానీ ఏమన్నా వేధింపులు ఎదురైనప్పుడు దాన్ని ఆ అమ్మాయి నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కానీ, ఉమెన్ పోలీస్ స్టేషన్లో కానీ ఆ అమ్మాయి కేసు పెట్టడానికి 498 అంటే సెక్షన్ 498 అంటే వేధింపులు, హరాస్మెంట్. అది హరాస్మెంట్ ఆఫ్ ఇర్రెస్పెక్టివ్, డౌరీ హరాస్మెంట్ కావచ్చు, మెంటల్ హరాస్మెంట్ కావచ్చు, ఫిజికల్ హరాస్మెంట్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఆ కుటుంబం నుంచి ఎదురైనప్పుడు దాన్ని వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి దానిపైన జరిగిందా లేదా అనేది 498. జనరల్గా ఈ సెక్షన్ ఆడవాళ్ళ కోసం పెట్టిందైనా కూడా వాస్తవానికి చెప్పాలంటే సుప్రీంకోర్టు కూడా మన ఒక జడ్జిమెంట్లో చాలా క్లియర్గా అయిపోయింది. అది దుర్వినియోగం అవుతుంది. అంటే ఎవరు యూజ్ చేసుకోవాలో దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోతున్నారు. దాన్ని బేస్ చేసేసుకొని ఈ అబ్బాయి వాళ్ళని వేధించడం ఎక్కువ అవుతున్నది. దానికోసమని ఇంతకుముందు ఉన్న ఏదైతే ఈ 498 తీసుకోవాల్సిన కొన్ని ప్రికాషన్స్ సుప్రీంకోర్టు మనకు చాలా స్పష్టంగా చెప్పింది. ఇంతకుముందు 498 మీద అమ్మాయి కంప్లైంట్ చేయగానే ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ బుక్ చేసి అరెస్ట్ చేసి హస్బెండ్ ని, అత్తమామల్ని జైలు పంపిస్తుండే. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన రూల్స్ లో ఏంది, ఈ సుప్రీంకోర్టు ఫ్రేమ్ చేసిన రూల్స్ లో ఏంటంటే 498 అప్లికేషన్ అంటే పిటిషన్ అమ్మాయి తరపు నుంచి వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళు కౌన్సిలింగ్ చేయాలి. ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోనికి లేదు. 1, 2, 3, 4 సార్లు వాళ్ళ ఫ్యామిలీని, వీళ్ళ ఫ్యామిలీని, అబ్బాయిని, అమ్మాయిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాలి. ఆ కౌన్సిలింగ్ మొత్తం రికార్డ్ చేయాలి. ఆ కౌన్సిలింగ్ లో వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ లో అక్కడ నిజంగా ఇక్కడ జరిగింది అనేది తెలిస్తేనే అప్పుడు అరెస్ట్ చేయాలి. అరెస్ట్ కూడా కొన్ని ప్రాసెస్ ఇచ్చారు, కొంత ప్రొసీజర్ ఇచ్చారు. ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యే అరెస్ట్ చేయాలి తప్ప డైరెక్ట్ అరెస్ట్ చేసి జైలు పంపనికి లేదు. అది 498 లో వచ్చినప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అన్నట్టు. ఓకే, ఇంతకు ముందు చూస్తే 498 అంటే చిన్న గొడవ జరిగితే కూడా అమ్మాయి తరపున ఒక్క కేసు పెట్టినా అది అవతల వాళ్ళకి వెపన్ లాగా అయిపోయింది, ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ జీవితాలలో. ఇప్పుడు ఎక్కడైనా కూడా కుటుంబాలలో ఒక భార్య భర్త మీద ఒక క్రిమినల్ కేసు ప్రొసీడింగ్స్ తీసుకుంది అంటే అక్కడ మళ్ళీ కలిసి ఉండే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఏ భర్త ఒప్పుకుంటాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ ఒప్పుకుంటారు? వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు అక్కడ నిలబడి అక్కడ ఉన్న ఇన్వెస్టిగేషన్ అంతా ఎదుర్కోవడం వీళ్ళు అవమానంగా ఫీల్ అవుతారు. ఎప్పుడైతే అవమానంగా ఫీల్ అయ్యి అమ్మ మమ్మల్ని పోలీస్ స్టేషన్ పంపించిందనే ఫీలింగ్ వీళ్ళకి వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ కలిసి ఉండే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా ఏంటి అంటే భార్య కలిసి ఉండాలనుకున్నప్పుడు 498 పెట్టకపోవడం అనేది ఒక సేఫెస్ట్ థింగ్ వాళ్ళ కాపురం నిలబడటానికి.
అందుకని కొన్ని వాటిలో సవరించి చట్టాన్ని మార్పు చేశారు. చట్టాన్ని సవరించలేదు కానీ కొన్ని మార్పులు అంటే చర్యలు ఇంతకు ముందు అంత ఫాస్ట్ గా దానిపైన చర్య తీసుకోవడం లేదు. దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయటం కానీ కౌన్సిలింగ్ కంపల్సరీ చేపిస్తున్నారు. పోలీసు వాళ్ళు చేస్తున్నారు కౌన్సిలింగ్, కొన్ని సందర్భాల్లో కౌన్సిలింగ్ సెంటర్లకు పంపించి కౌన్సిలింగ్ చేస్తున్నారు. దానివల్ల తీవ్రత తగ్గింది. ఇప్పుడు ఉన్నంత సీరియస్నెస్ లేదు 498 మీద. ఇలా విమెన్ సైడ్ చూస్తే మాత్రం మనకి చాలా పవర్ఫుల్ ఇలాంటి చట్టాలన్నీ ఉన్నాయి, కానీ మగవారి వైపు ఏమి లేవు. అసలు రావాలి అంటారా? ఎటువంటి వస్తే మంచిది అంటారు? ఇప్పుడు మనకు ఉన్న సొసైటీలో ఉమెన్ సేఫ్టీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఉమెన్ సైడ్ ఇన్ని చట్టాలున్నా కూడా చాలా తక్కువ మందికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆ చట్టాలని వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రతిసారి ఉమెన్ సేఫ్టీ కోసం ఒక్కొక్క చట్టం తెస్తూనే ఉంది. తెచ్చినా కూడా ఎందుకు ఆగటం లేదు? ఏదో ఒక దగ్గర అయితే ఆగిపోవాలి కదా. అంటే వాళ్ళ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని వాళ్ళు సక్రమంగా వినియోగించుకోవడం ద్వారానే వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి తప్ప, లేకపోతే వాళ్ళు సరిగ్గా కనుక ఆ చట్టాలు ఉపయోగించుకుంటే వాళ్ళు బాగా సేఫెస్ట్ ఉంటారు వాళ్ళు సొసైటీలో. ఓకే అండి, లా అండ్ లైఫ్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే చేయండి. You are in safe hands. ఆరోగ్యకరమైన ఆనందమయ జీవితానికి ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయంతో ఆరంభం. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం పంచకర్మ చికిత్సలో సాటిలేని చికిత్సాలయం. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. హోమియో వైద్యం అన్ని వ్యాధులకు ఉంటుందా? ఎమర్జెన్సీలో హోమియో వైద్యులను సంప్రదించొచ్చా? వైద్య విధానం, నివారణ మార్గాలు ఏ విధంగా ఉంటాయి? అవగాహన, అపోహలపై ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ రామకృష్ణారెడ్డి విశ్లేషణ మధ్యాహ్నం 3:30 గంటలకు జీవన రేఖలో. మొన్నటి వరకు చాక్లెట్ బాయ్, ఇప్పుడు గడ్డం భాయ్. పుష్కరానికి వచ్చే సినిమా కేర్ టేకర్ నానా పటేకర్. పర్ఫార్మెన్స్ పీక్, మరోసారి ఎన్కౌంటర్ షురు. ఆర్టిస్ట్ గా పేరొచ్చినా తీరు మారలేదు. పొద్దు గుమ్మతో బిజినెస్ ఫస్ట్ గేరు. వాచ్ ఆన్ బాలీవుడ్ కాలింగ్. వెల్కమ్ బ్యాక్. రైట్ సార్, ఇంకా ఒకవేళ డైవర్స్ తీసుకుంటే ఆ వైఫ్ కి ఆ హస్బెండ్ ప్రాపర్టీ మీద ఎటువంటి రైట్స్ ఉంటాయండి? భారతీయ వ్యవస్థలో, హిందూ మ్యారేజ్ వ్యవస్థలో సాధారణంగా వైఫ్కి భర్త ప్రాపర్టీలో కానీ అత్తమామల ప్రాపర్టీలో కానీ రైట్ లేదు హిందూ వ్యవస్థలో. భార్యకి ఏది ఒకటే రైట్ ఏంది అంటే, ఎప్పుడైతే ఏదైనా గొడవైనప్పుడు కానీ లేకపోతే విడిపోయినప్పుడు కానీ అలిమోనీ తీసుకోవడం, పర్మనెంట్ అలిమోనీ కానీ లేదంటే టెంపరీ అలిమోనీ అంటే మెయింటెనెన్స్ తీసుకోవడం అనేది వాళ్ళకున్న హక్కు. భర్త దగ్గర నుంచి విడిపోయినప్పుడు ఆమెకు కావాల్సిన ఎక్స్పెన్సెస్ ఏవైతుందో అవి తీసుకోవడం ఆమెకున్న హక్కు. అంతే తప్ప ప్రాపర్టీలో ఎక్కడా కూడా భార్యకు ఇవ్వాలి అని చెప్పి ఎక్కడా లేదు. భార్యకు కంపల్సరీ ప్రాపర్టీలో ఇవ్వాలి, భర్త ప్రాపర్టీలో కానీ అత్తమ్మ ప్రాపర్టీలో ఇవ్వాలని లేదు. కానీ రీసెంట్ గా ఒక బిల్ పాస్ చేసినట్టున్నారు. పాస్ ఏం చేయలేదు దాన్ని. బిల్లో కొన్ని చేంజెస్ చేస్తున్నారు. ఎందుకంటే ఆడవాళ్ళని కాపాడటానికి, వాళ్ళ రైట్స్ని కాపాడటానికి ఏంటంటే ఆ బిల్లులో ఏంది, ప్రాపర్టీలో ఎంతో కొంత ఇవ్వాలి అనే బిల్లు ప్రిపేర్ చేశారు. ఆల్రెడీ పార్లమెంట్లో పెండింగ్లో ఉంది. భర్త ప్రాపర్టీ నుంచి కానీ అత్తమ్మాల ప్రాపర్టీ నుంచి కానీ విడిపోయినప్పుడు ఇంత ఇవ్వాలి అనేది ఒక బిల్ అది ప్రిపేర్ చేసి పెట్టారు. అది ఇంకా పాస్ కాలేదు. ఫ్యూచర్లో పాస్ కావచ్చు మేబీ. ప్రస్తుతానికైతే ఏ రైట్స్ లేవు
ఆడవాళ్ళకు ఆ భర్త మీద కానీ అత్తమ్మల ప్రాపర్టీ మీద రైట్స్ ఏం లేవు. దే హ్యావ్ రైట్ టు టేక్ మెయింటెనెన్స్ ఫ్రమ్ హిస్ హస్బెండ్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకోవచ్చు వాళ్ళు. ఓకే, ఇంకా సో డీవీసీ యాక్ట్ అంటూ ఉంటారు, అంటే ఏంటి సార్? డీవీసీ అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. అది Yeah. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటంటే ఆడపిల్లకు అత్తమామ ఇంట్లో భర్త దగ్గర నుంచి డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహ సంబంధమైన హింస ఏదైనా ఎదురైనప్పుడు ఆ యాక్ట్ కింద వాళ్ళు ఉపశమనం పొందొచ్చు. వాళ్ళు దాంట్లో రైట్ టు రెసిడెన్సీ అని అంటే ఉండడానికి ఆ ఇంట్లోనే వెళ్ళగొట్టారనుకోండి, ఆ ఇంట్లో ఉండడానికి ఒక రూమ్ లో కానీ లేకపోతే ఆ ప్లేస్ డివైడ్ చేసి కానీ ఉండడానికి కానీ, అక్కడ లేకపోతే ఇంకో దగ్గర ఉండడానికి కానీ, తర్వాత ప్రొటెక్షన్ ఆర్డర్ అంటే వీళ్ళు దాడి చేయకుండా లేకపోతే కొట్టకుండా తిట్టకుండా ఇంకేమైనా చేయడానికి ఒక ప్రొటెక్షన్ ఆర్డర్ కానీ, దాంట్లో మెయింటెనెన్స్ ఆర్డర్ తీసుకోవచ్చు. శ్రీధన్ అంటే ఆమెకు సంబంధించిన బంగారం నగలు ఏమన్నా ఇంట్లో ఉంటే శ్రీధన్ కింద కూడా ఆమె కోర్టుకు అప్లై చేసుకోవచ్చు. ప్రొటెక్షన్, రెసిడెన్సీ, మెయింటెనెన్స్, శ్రీధన్, కాంపెన్సేషన్. ఆమె ఏమైనా లాస్ అయిందనుకోండి, ఆమె కెరియర్ లాస్ అయినా ఇంకోటి లాస్ అయినా దానికి సంబంధించిన కాంపెన్సేషన్ కూడా దాని కింద వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది చాలా మంచి చట్టం ఆడవాళ్ళకు. ఆ చట్టాన్ని ఉపయోగించుకుంటే వాళ్ళకి మంచి కూడా బాగా జరుగుతుంది. ఓకే, ఇందాక 498 గురించి చెప్తూ ఉన్నారు అప్పుడు, కాకపోతే దాంట్లో కొన్ని మార్పులు చేశారన్నారు. ఇలా ఒకవేళ ఒక స్త్రీ కేసు పెట్టింది అనుకోండి 498, కానీ అది తెలిసిన తర్వాత ఆ కేసు గురించి మాట్లాడిన తర్వాత దాంట్లో అమ్మాయిది తప్పు ఉంది అని తెలిస్తే అప్పుడు ఎలా ఉంటుందండి చర్యలు? జనరల్ గా ఎక్కడ కూడా అమ్మాయి తప్పుందని ఎక్కడ తేలదు కోర్టులో. అది కేసులు కూడా ఏమైతే అంటే 498 మ్యాట్రిమోనల్ ఇష్యూస్ కూడా చివరి దాకా వెళ్ళేటి చాలా తక్కువ ఉంటాయి. అక్కడ తప్పుంది అని తెలిస్తే అబ్బాయిని అక్విటల్ చేస్తారు తప్ప అమ్మాయిని ఏం అనటానికి ఏమి ఉండదు అక్కడ. కాబట్టి అక్కడ దాంట్లో అక్విటల్ కేసెస్ ఎక్కువ ఉంటాయి 498లో. అంటే నిరూపించబడిన కేసెస్ ఎక్కువ ఉంటాయి దాంట్లో. ఓకే, అసలు ఇంకొకటి కూడా ఈ డైవర్స్ విషయంలో విమెన్ ఒప్పుకుంటేనే డైవర్స్ అనేది వస్తుంది అని కూడా అంటుంటారు, అది ఎంతవరకు లేదు? అది అపోహ మాత్రమే. అమ్మాయి ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తుంది అనేది చాలా అపోహ. డైవర్స్ అనేది చట్టపరంగా డైవర్స్ అప్లై చేసుకోవడం అనేది చట్టపరంగా అమ్మాయికి అబ్బాయికి ఇచ్చిన హక్కు. అది చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆడవాళ్ళు ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తుంది లేకపోతే డైవర్స్ రాదని చాలా మంది అనుకుంటారు తప్ప అది దాంట్లో వాస్తవం లేదు. డైవర్స్ ఏంది, అబ్బాయి కానీ అమ్మాయి కానీ కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి డైవర్స్కి. ఆ గ్రౌండ్స్ మీద వాళ్ళు కోర్టుకు అప్లై చేసుకుంటారు. కోర్టు ఏం చేస్తుంది, వాళ్ళు అప్లై చేసిన దాంట్లో నిజాలు ఉన్నాయా లేవా అనేది పరిశీలించి దాని బేస్ మీదనే తీర్పు ఇవ్వబడుతుంది తప్ప అబ్బాయికి అమ్మాయి ఒప్పుకోవటం లేదు కాబట్టి నీకు డైవర్స్ ఇవ్వలేను, లేకపోతే అబ్బాయి ఒప్పుకోవడం లేదు కాబట్టి నీకు డైవర్స్ ఇవ్వలేను నీకు లేదు. వీళ్ళు అప్లై చేసిన పిటిషన్ లో నిజాలు ఎంత, దాంట్లో నిజాలు నిరూపించుకుంటేనే డైవర్స్ వస్తాయి. అది చాలా మంది అపోహ అన్నట్టు. అది అమ్మాయి ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తుంది అనేది చాలా మంది అపోహ. అది అబ్బాయిలు కూడా డైవర్స్ అప్లై చేసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇంకా అసలు ఈ ఫస్ట్ ఈ అన్నిటికి కూడా ముందు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది, అది మొత్తం స్టెప్ టు స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? కౌన్సిలింగ్ ప్రాసెస్ లో వాళ్ళకు ఉన్న ఇష్యూస్ ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాట్రిమోనల్ ఇష్యూస్ లో, ఎందుకంటే యాక్ట్లు చాలా చిన్న యాక్ట్లు ఇవన్నీ. వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ కనుక పర్ఫెక్ట్ గా చేయగలిగితే, కౌన్సిలర్ కనుక పర్ఫెక్ట్ బాధ్యత నిర్వర్తించగలిగితే వాళ్ళ మధ్యలో ఉన్న డిస్ప్యూట్ అనేది రెడ్యూస్ చేయడం చాలా ఈజీ. ఎక్కడైతే ఒక డిస్ప్యూట్ రెడ్యూస్ చేయలేకపోయారు అంటే దాని అర్థం కౌన్సిలర్ పాత్ర నామమాత్రంగా ఉండిపోయి ఉండటం వల్లనే అది చేశారని మనం చెప్పొచ్చు. కౌన్సిలింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేయడం ద్వారా కూడా ఈ డైవర్స్ మనం తగ్గించవచ్చు. ఎందుకంటే ఈ పెళ్ళైన తర్వాత ఏర్పడే సమస్యలన్నీ మనం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లో మనం ఇచ్చేస్తాం కాబట్టి మనం దాన్ని తగ్గించేస్తాం. పెళ్ళైన తర్వాత కూడా వచ్చే గొడవల్ని పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ లో, మ్యారేజ్ కౌన్సిలింగ్ లో, ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో వాళ్ళని కూర్చోబెట్టి మనం మాట్లాడి వాటిని రెడ్యూస్ చేయగలుగుతాం మనం. ఈ డైవర్స్ కేసెస్ అనేవి కూడా ఎక్కువ మ్యారేజ్ ఏజ్ టైం బట్టి కూడా ఉంటుంది అంటారు. జనరల్ గా ఎక్కడైనా కూడా మ్యారేజ్ అయిన కొత్తనే ఈ ప్రాబ్లమ్స్ అని ఎదురవుతాయి. ఎందుకంటే వీళ్ళు పెరిగిన వాతావరణాలు, కుటుంబాలు, అలవాట్లు, పద్ధతులు ఇవన్నీ వేరే ఉంటాయి. అమ్మాయి సైడ్ నుంచి కానీ అబ్బాయి సైడ్ నుంచి కానీ ఇవన్నీ వేరే ఉండి వాళ్ళు ఒక ఇంటి కింద నివసించాల్సి వచ్చినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువైపోయింది. కాబట్టి ఎవరిదైనా ఇది నాది, నేను ఇట్నే ఉంటా, నువ్వు అట్లా ఉండాలి, ఇలాంటి గొడవలన్నీ సర్వసాధారణం అయిపోయింది భార్య భర్తల మధ్యలో. అక్కడ ఎవరో ఒకరు తగ్గి ఉండాలి, కంపల్సరీ తగ్గి ఉంటేనే వాళ్ళ మధ్యలో అనేది సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఆ వ్యక్తిగత స్వేచ్ఛ నేను నాకు తీసేసుకుంటున్నావు, నేను నా ఫోన్ ముట్టుకోవద్దు లేకపోతే ఇంకోటి ముట్టుకోవద్దు అంటే అది వర్కౌట్ కాదు ఎక్కడ కూడా. కాబట్టి ఈ వ్యక్తిగత స్వేచ్ఛను కొద్దిగా తగ్గించుకుంటేనే డైవర్స్ అనేది తగ్గడానికి చాలా అవకాశం ఉంటుంది.
ఓకే, మరి కొంతమంది చూస్తే సార్ పెళ్ళయి చాలా సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా విడాకులు తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ మధ్యకాలంలో అది కూడా వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ పిల్లలకు పెళ్లి అయిన తర్వాత డైవర్స్ తీసుకుంటారు. అంతవరకు వెళ్ళిన తర్వాత అంత బాండింగ్ మెయింటైన్ చేసిన రిలేషన్ లో కూడా ఇలాంటి నెగిటివ్ షేడ్స్ ఎంత కనిపిస్తున్నాయి? వాళ్ళు నెగిటివ్ షేడ్స్ అంటే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యకుండా వచ్చి ఉండొచ్చు మేబీ వాళ్ళ లైఫ్ లో ఫ్రమ్ ఫస్ట్ పిల్లల కోసం వాళ్ళంతా కాంప్రమైజ్ అయిన తర్వాత ఇక అంత అయిపోయింది కదా ఇప్పుడు ప్రశాంతంగా ఉందాం అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు డైవర్స్ అప్లై చేస్తున్నారు. ఆ టైంలో కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది సార్? ఆ టైంలో కౌన్సిలింగ్ అన్ని రకాల వాళ్ళు సెటిల్ అయిపోయారు కాబట్టి అన్ని జీవితంలో అన్ని చూసేశారు కాబట్టి పిల్లలు కాబట్టి మాక్సిమం కలిసి ఉండమని చెప్తారు ఎక్కడైనా కౌన్సిలర్. ఇక తప్పదు అనుకున్నప్పుడు దానికి మనం చేయగలిగేది ఏమి ఉండదు కదా, కాబట్టి కంపల్సరీ డైవర్స్ అప్లై చేసుకుంటారు. ఓకే, మరి అలాంటి సమయాల్లో వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వాళ్ళ పాత్ర? వాళ్ళు కూడా చాలా మంది ట్రై చేస్తారు. ఎవరైనా కూడా తల్లిదండ్రులు విడిపోతారంటే ఏ పిల్లగారు కూడా ఒప్పుకోరు కదా, ఏ పిల్లలు ఒప్పుకోరు. అన్ని సంవత్సరాలు కలిసి ఉండి జీవితాన్ని గడిపి ఒక కుటుంబం కింద గడిపిన తర్వాత ఎవరైనా ఒక ఇంటి కింద అందరం కలిసి ఉండాలని అనుకుంటారు. ఏ వ్యక్తి కూడా ఎక్కడ కూడా విడిపోవాలని ఎక్కడ అనుకోడు. కాబట్టి వాళ్ళకు పడకపోవడం ద్వారా వాళ్ళ అభిప్రాయాలకు భిన్నంగా జరగడం ద్వారా వాళ్ళు ఒప్పుకోవడం ద్వారా ఎక్కడైనా విడిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అది ఎక్కువ జరుగుతుంటుంది. అది ఓకే, ఇంకా రీసెంట్ గా చూసుకుంటే లవ్ మ్యారేజెస్ అనేవి పెరిగిపోతున్నాయి, దానివల్ల కూడా డైవర్స్ అనేవి పెరిగిపోతూ వస్తున్నాయి. అరేంజ్ అంటే పెద్దవాళ్ళు కుదురుస్తారు, లవ్ మ్యారేజ్ అంటే వాళ్ళు ఇష్టపడి చేసుకున్నవే ఎక్కువ కనిపించడానికి కారణాలు ఏంటి సార్ డైవర్స్ అనేవి? డైవర్స్ లో అరేంజ్డ్ మ్యారేజెస్ లవ్ మ్యారేజ్ అనేవి ఉండవు. పెళ్లి అయిన తర్వాత అంటే ఎక్కడైనా కూడా పెళ్లికి ముందు వాళ్ళు ఒక ఇంటి కింద కలిసి నివసించారు కాబట్టి వాళ్ళకు అది లవర్స్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అది అందంగానే ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఇద్దరు వ్యక్తులు ఒక ఇంటి కింద కలిసి నివసించడం స్టార్ట్ చేస్తారో అప్పుడే వాళ్ళ మధ్యలో ఉన్న లోపాలను బయటపడుతుంటాయి. కాబట్టి డైవర్స్ అనేవి లవ్ మ్యారేజెస్ లో ఎక్కువ ఉన్నాయి లేదంటే అరేంజ్డ్ మ్యారేజ్ లో ఎక్కువ ఉన్నాయని మనం చెప్పలేము. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండే విధానాన్ని బట్టి డైవర్స్ డిసైడ్ అవుతాయి. లవ్ మ్యారేజ్ చేసుకొని డైవర్స్ తీసుకోకుండా గడిపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకొని డైవర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మనం డైవర్స్ కోసం మాట్లాడేటప్పుడు అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మాట్లాడలేము. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడానికి కావాల్సిన పరిస్థితులను వాళ్ళు క్రియేట్ చేసుకోగలిగితే డైవర్స్ తగ్గిపోతాయి. వాళ్ళు ఎక్కడైతే క్రియేట్ చేసుకోలేరో ఒకళ్ళ అవసరాన్ని ఒకరు జనరల్ గా త్యాగం చేయగలిగితేనే ఆ వివాహ బంధం అనేది నిలబడుతుంది. ఎవరైతే వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు ఫైటింగ్ చేస్తారో అక్కడ కంపల్సరీ డైవర్స్ కు దారితీస్తుంది. ఓకే అండి, ఇంకా ఇలాంటి డైవర్స్ కేసెస్ వచ్చినప్పుడు ఆ పిల్లలకి మీ నుంచి కౌన్సిలింగ్ ఉంటుంది, అట్లాగే వాళ్ళ పేరెంట్స్ నుంచి ఎటువంటి కౌన్సిలింగ్ ఉండాలంటారు? పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇస్తాం మనం జనరల్ గా. ఎప్పుడైనా ఈ డైవర్స్ కేసులలో ప్రముఖ పాత్ర వహించేది రెండు కుటుంబాల పెద్దలే. వాళ్ళు జనరల్ గా భార్య భర్తకు పెద్ద అవగాహన ఉండదు, వాళ్ళు కొత్తగా మ్యారేజ్ చేసుకుని ఉంటారు, రకరకాల ఇబ్బందులు ఉంటారు. డైవర్స్ లో కీలక పాత్ర పోషించాల్సింది, డైవర్స్ రేటును తగ్గించాల్సింది, ఒక ఇద్దరు వ్యక్తుల్ని కలిపి ఒక ఇంటి కింద ఉంచగలిగేది అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు మాత్రమే. వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సమస్యలను కనుక వాళ్ళు సాల్వ్ చేయగలిగితే, కౌన్సిలింగ్ అనేది ఎప్పుడైనా ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇమ్మీడియట్లీ ఎక్కడ కూడా ఈ డైవర్స్ అనేది జనరల్ ఏంది, డైవర్స్ అనేవి పర్సనల్ విషయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా ఇమ్మీడియట్లీ బయటకు చెప్పుకోరు. ఫస్ట్ ఎక్కడైనా కూడా కౌన్సిలింగ్ అనేది ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. అక్కడ ఫెయిల్ అయినప్పుడు మాత్రమే ఈ ఇష్యూ అనేది బయటకు వస్తుంది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల పాత్ర చాలా ప్రముఖంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి బాగా ఖర్చు చేసి వాళ్ళు మ్యారేజ్ చేస్తారు కాబట్టి వాళ్ళే ప్రముఖ పాత్ర వహించి వాళ్ళ మధ్యలో ఉన్న లోటుపాట్లు కానీ వాళ్ళకి ఏదైతే విషయాలు డిస్ప్యూట్స్ ఎరైజ్ అవుతాయో వాళ్ళని తగ్గించగలిగేది వాళ్ళు మాత్రమే. కాబట్టి వాళ్ళ పాత్ర చాలా ప్రముఖమైంది దాంట్లో. ఓకే, అండ్ ఇప్పుడు కొంతమంది డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో కలవాలనుకుంటారు, అది చట్ట ప్రకారం దాంట్లో ఉంటుంది, దానికి ఎవరు ఆపలేరు కదా. డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు కలుస్తా అంటే ఎవరు ఆపనికి ఏం లేదు, దానికి కలవచ్చు. ఓకే, తర్వాత కూడా వాళ్ళకి గొడవలు వస్తే అప్పుడేంటి సార్ పరిస్థితి? ఎక్కడైతే ఇప్పుడు మీరు అన్నట్టు ఒకసారి డైవర్స్ తీసుకున్న తర్వాత కలిసే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ. అంటే ఒక 100 మంది డైవర్స్ తీసుకుంటే ఒక్కళ్ళు కలుస్తారేమో. డైవర్స్ అనేది ఎండింగ్ ఆఫ్ ద రిలేషన్షిప్. మళ్ళా కలవడం అనేది ఎక్కడ ఉండదు, కానీ కలవచ్చు. ఒకసారి అలా కలిసినప్పుడు మళ్ళీ సమస్యలు రాకపోవచ్చు నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అన్ని సమస్యలు ఎదుర్కొనే డైవర్స్ తీసుకున్నారు, దాని నుంచే వాళ్ళు రియలైజ్ అయి ఉంటారు. ఆ రియలైజ్ నుంచే మళ్ళీ కలిసిపోయి ఉంటారు. మళ్ళీ కలిసిపోయిన తర్వాత మళ్ళీ సమస్యలు వస్తాయని నేను అనుకోను. ఓకే సార్, చివరిగా చెప్పండి, అసలు ఈ డైవర్స్ కేసెస్ అనేది రెడ్యూస్ చేయాలంటే మీ నుంచి ఎటువంటి టిప్స్ చెప్తారు? జనరల్ గా డైవర్స్ కేసెస్ రెడ్యూస్ చేయాలంటే మనం మొదటిసారి లాస్ట్ వీక్ లో మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు ప్రీమారిటల్ కౌన్సిలింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బిఫోర్ మ్యారేజ్
ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ చేయడం ద్వారా డైవర్స్ మనం తగ్గించవచ్చు. తర్వాత ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా వాళ్ళకు మ్యారేజ్ అయిన తర్వాత ఇబ్బందులు ఎదురైతే ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికంటే ముందు వాళ్ళు వ్యక్తిగత స్వేచ్ఛను తగ్గించుకొని త్యాగం, ఫ్యామిలీ అంటే హిందూ మ్యారేజ్ వ్యవస్థలో మ్యారేజ్ అంటేనే త్యాగం చేయటం, వ్యక్తిగతకి స్వేచ్ఛకు కొద్ది తగ్గాల్సి వస్తుంది కంపల్సరీ. కాబట్టి ఇది నా సంసారం, నా జీవితం, నా మొగుడు, నా భర్త, నా భార్య అనుకుంటేనే దాంట్లో డైవర్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది నాది అనే అదే పట్టు మీద ఉంటే అక్కడ డైవర్స్కి పెరిగే అవకాశమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాంట్లో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించి వాళ్ళ ఉన్న మధ్యలో డిస్ప్యూట్ రిజల్యూషన్ చేయడం కానీ, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకోవడం కానీ చేస్తే డైవర్స్ తగ్గడానికి చాలా అవకాశం ఉంటుంది. ఓకే అండి, నాగేశ్వర గారు డైవర్స్ మీద ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి ఇవాళ లా అండ్ లైఫ్. వచ్చే వారం మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం ముఖ్యంగా ఆర్థరైటిస్ సమస్యకు ఇక్కడ పరిష్కారం లభించును. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం, ఇది మన అందరి ఆరోగ్యానికి మంత్రాలయం. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం 9912347026 9912347826. వాడు గుండెలు తీసిన బందిపోటు, ఒకడి సీటు కింద మంటెడుతూ ఇంకోటి కెసరబెట్టగలడు. తర్వాత ఏం జరిగిందో కొంచెం మసకగా ఉంది రాజా. నాకు మాత్రం పిచ్చ క్లియర్ గా ఉంది. ఆయన భాషలకే భాష, నరసింహాలకే సింహం. గూగుల్ సెర్చ్ లో లేని ఇన్ఫర్మేషన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ప్రవాహం లాంటి ప్రసంగం, ఊపు తెచ్చే ఉపన్యాసం, శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కదిలిన కండరాల్లో నుంచి ఒక్క మాట కదిలిస్తుంది. ఉత్సాహానికి ఊపిరిలూదుతుంది. నోరు పెగలని రోజులు పోయాయి. ఏం మాట్లాడతాను స్టేజ్ మీదకి వెళ్ళి ఇంతమంది ముందు అనుకున్నాను. కాళ్ళునికే కాలం మారింది. స్టేజ్ పైన రావడానికే చాలా భయంగా ఉండేది. ఇప్పుడిక ఉద్వేగం పంచే మాటలు, 4000 మందిలోనైనా మాట్లాడగలుగుతాననే నమ్మకాన్ని ఇచ్చింది వక్త. ఉత్తేజం పెంచే చణుకులు. ఇంత కాన్ఫిడెన్స్ గా నేను మాట్లాడతానని నాకు తెలియదు. వక్తకి రండి, వేదిక మీద విజేతల బండి. గొప్ప వక్తనవుతానన్న నమ్మకం పూర్తిగా నాలో కలిగింది. వక్త మీ కంఠాన్ని సవరిస్తుంది, మీ నాయకత్వానికి గొంతునిస్తుంది. Leader must have courage to take decision. హెచ్ఎంటీవీ కౌసల్య స్కూల్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం వక్త. ఫోన్ నంబర్ 9553586062. ట్రేడింగ్ లో మీరు రాణించలేకపోతున్నారా? మీరు ప్రొఫెషనల్ ట్రేడర్ గా ఎదగాలనుకుంటున్నారా? ట్రేడింగ్ ను కెరియర్ గా ఎంచుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసమే హెచ్ఎంటీవీ నిర్వహిస్తోంది టెక్నికల్ అనాలిసిస్ వర్క్ షాప్. లైవ్ మార్కెట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తో స్టాక్స్, కమోడిటీస్, కరెన్సీ ఏదైనా సరే మీకు మీరే అనలిస్ట్ లవ్వండి. మార్కెట్ ఏదైనా లాభాలను ఒడిసి పట్టుకోండి. వివరాలకు సంప్రదించండి 9553586110 TA@hmtv.in. హోమియో వైద్యం అన్ని వ్యాధులకు ఉంటుందా? ఎమర్జెన్సీలో హోమియో వైద్యులను సంప్రదించొచ్చా? వైద్య విధానం, నివారణ మార్గాలు ఏ విధంగా ఉంటాయి? అవగాహన, అపోహలపై ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ రామకృష్ణారెడ్డి విశ్లేషణ మధ్యాహ్నం 3:30 గంటలకు జీవన రేఖలో. మొన్నటి వరకు చాక్లెట్ బాయ్, ఇప్పుడు గడ్డం భాయ్. పుష్కరానికి వచ్చే సినిమా కేర్ టేకర్ నానా పటేకర్. పర్ఫార్మెన్స్ స్పీక్, మరోసారి ఎన్కౌంటర్ షురు. ఆర్టిస్ట్ గా పేరొచ్చిన తీరు మారలేదు. పొద్దుగుమ్మతో బిజినెస్ ఫస్ట్ గేరు. వాచ్ ఆన్ బాలీవుడ్ కాలింగ్.